హలో, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఏం చేస్తున్నారు? అందరివి భోజనాలు అయ్యాయా? మావి ఇంకా అవ్వలేదండి. ఇప్పుడే మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చారు. పూరి ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఇవాళ మంగళవారం కదా, మేము టిఫినే చేస్తాము. ఇది వచ్చేసి నేను సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకుంటున్నానని చెప్పాను కదండి. చిన్న స్మాల్ టిప్ చెప్దామని మీ దగ్గరకు వచ్చాను, ముందుకు వచ్చాను. ఇది వచ్చేసి నేను మీషోలో పర్చేస్ చేశాను అనమాట, ధూప్ స్టాండ్. ఇది వచ్చేసి ఒక స్మాల్ టిప్, పెద్దదేమీ కాదు. ఒక నిమిషం చూపిస్తాను. ఇది వచ్చేసి ఇలాగా మనం ధూప్ స్టాండ్ పెడతాం కదా, కప్పు బ్లాక్ కలర్ది, అది వచ్చేసి ఇలాగా. ఇది కొత్తదన్నమాట. దీని చుట్టూ కొంచెం ఆయిల్ అప్లై చేయాలన్నమాట. ఆయిల్ అప్లై చేసి ఇది మిడిల్లో పెట్టి ఆ ధూప్ స్టిక్ దీని మిడిల్లో ఇక్కడ పెట్టామంటే బ్లాక్నెస్ రాదనమాట. ఇది నేను ఫస్ట్ టైం ఈరోజే యూస్ చేశాను. మామూలుగా యాక్చువల్గా చూడండి, ఆయిల్ పెట్టుకోకుండా నార్మల్గా పెట్టేసేటట్టుంటే దానికి పైన ఉన్న సాంబ్రాణి మొత్తం దీని చుట్టూ అంటుకుపోయి గలీజ్గా అయిపోనమాట. కొంచెం ఇదిగా కనబడుతుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే దీని చుట్టూ ఆయిల్ పెట్టేయాలి. ఆయిల్ పెట్టేసి ఈ స్టాండ్ ఉంటుంది కదా, ఈ స్టాండ్ ఇలా పెట్టేసి దీని మీద పెట్టేసి ఇలా క్లోజ్ చేసేసామంటే సరిపోతుందన్నమాట. ఏ బ్లాక్నెస్ అది రాదు. వస్తుంది, మరీ రాకోకుండా ఏముండదు. కానీ ఆ బ్లాక్నెస్ మీద, కప్ మీద బ్లాక్ సాంబ్రాణి ఉంటుంది కదా, ఆ సాంబ్రాణి అంతా దానికి అతుక్కుపోయి అది మళ్ళీ మనం క్లీన్ చేసుకోలేనంత ఇదిగా అయిపోకుండా చిన్న లిటిల్ బిట్ అనమాట, చిన్న ఆయిల్ వేసేసి దాని చుట్టూ ఇలాగ అనేసిన తర్వాత ఆ కప్పు ప్లేట్ ఉంది కదా, ప్లేట్ పెట్టేసి దాని మీద ఈ కప్ పెట్టామంటే నీట్గా ఉంటుందన్నమాట. మనం ఎన్ని రోజులు యూజ్ చేసుకున్నా కూడా ఏమవ్వదన్నమాట. అదే నాకు తెలిసినంతవరకు చెప్దామని చెప్పి ఇలా చిన్న షార్ట్ వీడియో చేస్తున్నాను. ఓకే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ న్యూరికిరు బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. గుడ్ నైట్. బాయ్.